వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండ, హైదరాబాద్. బీజేపీ ఒకవైపు సంబరాలు చేసుకుంటుంది, మరోవైపు విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్లో ఓటమి చెందింది, బీహార్లో గెలిచినందుకు సంబరాలు చేసుకుంటుంది. ప్రస్తుతం మనతో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎలటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఓటమి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ఎట్లా అంగీకరిస్తారు? ఈరోజు ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో వచ్చినటువంటి ఎన్నిక ఇది. మరి మరోవైపు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన పూర్తి బలగాన్ని అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి ఒక అధికార దుర్వినియోగంతో జరిగినటువంటి ఎన్నికల్లో అవినీతి గెలిచింది. మరోవైపు సింపతి ఫ్యాక్టర్ మీద ఆధారపడినటువంటి టీఆర్ఎస్కి వాళ్ళకి మధ్య ఎన్నిక అది. అదే మీరు చూసినట్టయితే ఈరోజు యావత్ భారతదేశంలో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినటువంటి బీహార్ ప్రజలు. మరి బీహార్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, నరేంద్ర మోడీ గారికి ఈ పరిస్థితుల్లో పూర్తిగా యావత్ భారతదేశం వారికి అండగా ఉండాలని మరి బీహార్ ప్రజలు ఈరోజు భావించి మరి అత్యధికమైనటువంటి ఎన్నడూ కనివి నెరగనటువంటి తీర్పుతోటి ఈరోజు దాదాపు 200 పైచీలకు ఎమ్మెల్యేలని గెలిపించి 243లో మోర్ దెన్ 3/4 మెజారిటీ ఇచ్చి యావత్ బీహార్ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉన్నది, గర్వంగా ఉన్నది. జూబ్లీహిల్స్ ఓటమిని ఎట్లా అంగీకరిస్తారు, ఎట్లా చూస్తారు? అదే చెప్తా ఉన్నాను. ఈరోజు జూబ్లీహిల్స్లో అనివార్యమైనటువంటి ఎన్నిక వచ్చింది. ఒకవైపు సింపతిని నమ్ముకున్నటువంటి టీఆర్ఎస్కి, అవినీతిని డబ్బుని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్కి మధ్య జరిగినటువంటి ఎన్నిక అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించి వారు ఎన్నిక చేసినటువంటి సందర్భంలో ఈరోజు అవినీతి అధికార దుర్వినియోగమే గెలిచినట్టుగా మేము భావిస్తాం. మీరు హిందుత్వం అన్నారు, జాతీయవాదం అన్నారు, ముస్లిమ్స్ అన్నారు, బీజేపీ ప్రత్యామ్నాయం అన్నారు. ఎందుకు మిమ్మల్ని నమ్మలేదు జూబ్లీహిల్స్ ప్రజలు? అదే చెప్తా ఉన్నాను. ఇక్కడ ఒకవైపు సింపతి ఫ్యాక్టరు, మరోవైపు అధికార దుర్వినియోగం, రెండింటి మధ్య జరిగినటువంటి పోరాటంలో ఈరోజు ప్రజలు ఈ బై ఎలక్షన్ వల్ల ఈ రాష్ట్రానికి ఒదిగేది ఏం లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన ఏ పార్టీకి ఇక్కడ దాని మీద ఇంపాక్ట్ ఏం లేదు. కాబట్టి ఈరోజు కేవలం ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అన్ని రకాల హంగుల్ని ఉపయోగించుకొని ఈ ఎన్నికల్లో వాళ్ళు మరి పోటీపడి వారి అధికార దుర్వినియోగం చేసుకొని వాళ్ళు గెలుపొందినట్టుగా మేము భావిస్తాం. జూబ్లీహిల్స్లో గతంలో 26,000 ఓట్లు వచ్చాయి, కానీ ఈ బై ఎలక్షన్లో కనీసం డిపాజిట్ కూడా రాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఎట్లా? అదే చెప్తా ఉన్నాను. అధికార దుర్వినియోగం ముందర అవినీతి, అధికార దుర్వినియోగము, కేవలం డబ్బు పంపిణీలో మరి పై చేయి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా వారికి ఉన్నటువంటి అన్ని బలాన్ని, ధనబలం, అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నిక చేసినట్టు భావిస్తాం. భవిష్యత్తులో ఈ ఓటమి భవిష్యత్తు మీ రాజకీయ పార్టీ మీద ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే రాబోయే అధికారం తెలియజేస్తాం. ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మాకు ఒక కీలకం కాదు, ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తాం అనేది ఎలటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే గతంలో వచ్చిన దాదాపు గతంలో 26,000 ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో. ఈసారి బై ఎలక్షన్లో కనీసం డిపాజిట్ కూడా రానటువంటి సిచ్యువేషన్, కేవలం 17,000 పైచీలకు ఓట్లు మాత్రమే బీజేపీకి రావడం జరిగింది. కానీ ఇది మాకు రెఫరెండం కాదు, ఇది కీలకం కాదు, ఖచ్చితంగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, డబ్బు బలం, ధనబలం ముందు బీజేపీ ఓటమి చెందింది అనేది కూడా బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.